మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన 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 మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన. ఈరోజు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో వీకోట మండల ప్రెస్ క్లబ్ తరఫున తిరుపతి జిల్లా రంగంపేట వద్ద మోహన్ బాబు కళాశాలలో ఇద్దరు పాత్రికేయుల పైన దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ పాత్రికేయుల పైన విధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. మోహన్ బాబు గారు, మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము, ఆ పాత్రికేయుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే వాళ్ళపైన మీరు దాడి చేయడం చాలా హేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులపైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మోహన్ బాబు ప్రజా సమస్యలపైన అలపెరగని పోరాటం చేస్తున్న పాత్రికేయులపైన దాడి చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మోహన్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ కానీ పద్మశ్రీ ఏ పథకాలు అయితే ఇచ్చి గౌరవించారో వాటినంటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక సభ్య సమాజంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతూ మోహన్ బాబు గారు మీడియా పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారి పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే వెంటనే మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే వద్దులే సునీ. చిత్తూరు జిల్లా వీకోట మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో మేమందరము నిరసన కార్యక్రమానికి దిగాము. మా యొక్క డిమాండ్ ఏమిటంటే, ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖల్లో 4వ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ. ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్ళిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో